ప్రేమ స్వరూపులారా, embodiments of love. ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి సాధనలు? Most importantly, what is that we should do? చిత్తశుద్ధి గావించుకోవటమే. We should have the pure heart. తిరుత్తుండ ఆళ్వారు ఉండేటువంటి వాడు తమిళనాడు లోపల. In Tamil Nadu there is one person by name ఆయన Tiruttonda చెప్పేటువంటి Alvar. వాడు, He used to say, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, without the purity in the heart, what చిక్కిన for మే is వందరమే worship? రామ 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 అన్నాడు. ఈ చిత్తశుద్ధితో నేను రామ 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 అని పిలుస్తున్నాను అన్నాడు. With this purity, I chant Rama's name. కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామ అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు. In fact, I have no right to utter God's name Rama if I don't have pure mind ఈ and pure heart. మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామము తలుస్తుండు. With polluted mind, what is that you get by uttering God's name? ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది. The whole world is polluted today. నడక పొల్యూషన్, Our method of మాట speech, పొల్యూషన్, our words, వినటం పొల్యూషన్, ప్రతి listening, కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది. every act of human life is polluted. వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది? Then how do you expect devotion there? చాలా పొరపాటు. You are మేము mistaken. భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీడు ఈ విధంగా బురకా వేసుకొని మోసాలు చేస్తున్నారు. We just hide ourselves wearing this mask of devotion and cheat others. ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు. We should not betray anybody. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని Help ever, భాగవతం hurt చెప్పింది. never. కనుకనే మీరు మోసం చేయకండి. Don't cheat anybody. నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు. You are deceiving yourself. లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి. In this world we find the devotion and also sincerity. కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి. This is the time for rectification, for correction in a proper direction. గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో, The day when you try to purify and correct, ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చెయ్యాలి. then that purifies all the feelings of devotion in your heart. మాటలతో ఇది పనికిరాదు. The words will not help you. చేతలతో పని చేయాలి. Your actions will help you. మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా, The thought, word and deed should be one. మనస్సు మాట క్రియ ఒక్కటి కావాలి. In fact, thought, word and deed should be one. మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు, ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? If thought, word and deed are at variance, what is the fun of it? What is the use of it? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The harmony and the unity of the three దీన్ని is ది necessary. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. That's what is said. The proper study of mankind is man. మనసు, Mind, మాట, word క్రియ, and action మూడింటి యొక్క ఏకత్వం కావాలి. should be unified, should be united. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. Today we don't find that unity. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. In fact, we find this unity in acts of untruth, injustice, unrighteous actions and misdeeds. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు, Individuals who should have sacred ideas, ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. they have become unsacred individuals. ప్రయోజనం ఏమిటి? What is the use? ఈ సాయి నామమును తీసుకొని Bearing the name of Sai name, సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. they do business in the name of Sai. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. In the name of Sai, you are deceiving many people. ఇది నాకు ఇష్టం లేదు. Bhagavan does not approve ఇలాంటి it. వారు భక్తులే కాదు. They are not devotees at all. ఏ ఏ దేశాలకు వెళ్ళి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు. They go abroad, visit several countries, and they earn money in the name of Sai, you do business. ఇది చాలా తప్పు. It's a big mistake. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. Bhagavan will never submit himself to any pie, even single pie. అలాంటి నేనును ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? Bhagavan will never approve such business. ఈ వ్యాపారం చేసేటువంటి వాడిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. Don't allow such a businessman to enter into your doorstep. Send him out, neck him out. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. Therefore, devotion has become a matter of business today. It ఈ should not వ్యాపారం be- నువ్వు చేసుకో.
You do your own business. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. But don't do business making use of Sai name. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. You can do your own business for the maintenance of your family. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. But every day we find the business in the field of devotion. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంని ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. Today we find in many of the villages people misusing the holy name of Sai. అన్ని దేశాల యందు కూడాను ఇవి ప్రవేశించాయి. This is noticed everywhere in several countries. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. This sort of business is noticed in several countries. London, Japan, America, Malaysia, Singapore and so on. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రము ప్రవేశించకూడదు. We should not get into that business. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. We should maintain our pure and sacred heart. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. Then only you can call yourself లేకపోతే నీవు alive. ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. Without that, you are almost dead. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. Better we perform the obituary rites. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. As we pray, we should have sacred feelings and thoughts. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? How to develop sacred ఈ ideas. ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే When once there is this mixture of worldly desire, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వం దూరం అయిపోతుంది. the divinity, the divine principle will be away, far off from us. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. You are all here with all కానీ devotion, అంతర్మర్మాన్ని sincerity. మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు. But you are not able to understand this and you become simply innocent and ignorant. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. In many places, people, they become bad and they're spoiling themselves because of bad practices. వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. You just run away from him with the approach of such తేజ a person. దుర్జన సంసర్గం Run away from the bad company. బచ సాధు సమాగమం Be in good company. కురు పుణ్య మహోరాత్రం. Do good deeds day and night. అదే మనం చెయ్యాలి. That's what we are supposed to do. తేజ దుర్జన సంసర్గం. Run away from bad company. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. You can even be in the company of a snake but not in the company of a bad man. స్లోగా చెప్పు. That is all. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చెంత చేర్చకూడదు. We should not allow that such bad people, snakes, నేను to be ఎప్పుడు near us. ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు. Bhagavan will never ask anybody to donate even single paisa. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. So many programs are going నేను on. ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు. Not even naya paisa is sought expected. మీకు తెలుసును. You know this. ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు. Bhagavan has not touched anything about this money matter. ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము. Today devotees consider money as God. మనే వారికి దైవంగా ఉంటుండాలి. They consider money as God. ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు? With all that wickedness and cruelty, how can they call themselves devotees? ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు. It has got nothing to do with the devotion. ఇప్పుడు పూర్వం చెప్పాను, Bhagavan said earlier, తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో ₹1,00,000 కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్లో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను. Bhagavan stated earlier that you would take care of the orphans who have lost their parents and that 1 lakh money would be deposited in their name and that he will take care of them అది until కూడా they settle ఎవరికి in ఈనాటి life. వరకు చెప్పలేదు. But yet it has not been said to everybody. కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకొని Today in the name of Swami, ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి thinking that they are taking care of children స్వామి కోసం చందాలు వేస్తున్నామని and that they are donating for Swami, కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు. they are collecting money like that. ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా? There cannot be much worse than this type of వీళ్ళంతా cheating. దైవద్రోహులు. They are all the betrayers of God. స్వామి పేరు పెట్టుకొని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించాను. Bhagavan will never acknowledge, will never accept, approve collecting money in the name of Bhagavan. భిక్షమైన ఎత్తిని వస్తుంది కానీ
నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగించుకోకూడదు. Never make use of Swami to raise funds, collect money. కానీ ఆ శ్రద్ధాభక్తులు వాళ్ళకి లేవు. They don't have that kind of devotion, sincerity. శ్రద్ధాభక్తులు ఉండినట్టుగా నటిస్తారు, But they pretend as though they have. కానీ నటించి ప్రయోజనం ఏంటి? వారికే నష్టము. The very action, dramatization ఎంతో will మంది harm them. భక్తులంతా ఉంటుండి వెనకడంతా చాలా బాధపడుతున్నారు. Though many of the devotees of the past are suffering now. ఆ మెడ్రాసు అదే గతి పట్టింది, That is the fate they హైదరాబాదు అదే గతి పట్టింది. Similar is the situation in యువకులు చూస్తే Hyderabad. చేయాలని ఆశపడుతున్నారు, But youngsters want to do many things. కానీ వాళ్ళు ఏం చేయగలరు? But what is they can do? అన్నిటికీ పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళు చెయ్యరు, వీళ్ళకి చేయనివ్వరు. Elders today, they don't do and they don't allow youngsters to do. కనుక నేను కావలసినటువంటిది నాకు మందిరాలు అక్కర్లేదు, Bhagavan does not want mandirs, temples. నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు. Bhagavan does not want any మీరు sites. ఆనందంగా సేవలు చేస్తురండి. Bhagavan wants you to serve వాళ్ళు మీ happily. యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి. You just give up though you are not వాళ్ళ కర్మ accepted. వాళ్ళది. It is their destiny. యువకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. Youth, you proceed with all sincerity. ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి ఒక సహాయం చేయండి. Help those forlorn who are helpless. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి. Serve food to those who are hungry and who are needy. ప్రపంచమంతా కూడాను ఫుడ్తోనే ఉంటున్నది హెడ్. In fact, the head depends on the food. కనుక ఫుడ్, హెడ్, గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. As is the food, so is the head. As is the head, so is the God. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు ఈ పరోపకార సంబంధమైన సేవలు చేయండి. Serve others. Whatever service that would help others, be prepared to do that. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. You don't have to wait for others. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి, If you want anything, ask Bhagavan directly. నేను ఇస్తాను. కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు. Whatever you want, Bhagavan will give you. Don't collect money. ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది. You just collect, they give you 100 rupees and give advertisement 1000 rupees worth. కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు. Such donations we don't want. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. If you want anything, ask Bhagavan directly. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? Bhagavan, mountain is by our side. Why should we suffer? ఎవరిని మీరు ఆశ్రయించకండి. Don't run after people. Don't go to anybody. వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. If you go to elderly people, they teach you philosophy. ఈ వేదాంతములంతా దమ్మిడికి It పనికిరానటువంటి is after all useless. యూజ్లెస్, యూజ్లెస్, యూజ్లెస్. It is useless, useless, double useless, multiple useless. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి. Not only here, everywhere similar ఇంగ్లాండ్ పోయి situation. చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. You go to any country, Germany, Japan, any country, same business. ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది. The same news is received here. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. Bhagavan receives news of this nature a lot. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. Bhagavan will throw all this nuisance, which is the news, ఇవి నేను వినవలసింది. is the thing that he should know. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. Bhagavan wants to hear from us that we are happy, that we are progressing, that we are prospering, that we are advancing. స్వామి that we are పేరుని ఈ blessed. విధంగా కూడా నువ్వు ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. Bhagavan feels so bad if we do business in the name of devotion, in the name of Sai. డివోషన్ అమ్మనే కూడదు. We should not sell out devotion. ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమూ ఇవ్వదు. Even ocean may supply you drinking water, not this kind of business oriented devotion. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. Don't allow anybody near you if he asks money. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. Bhagavan is very much surprised, very much delayed already. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. Bhagavan will never ask anybody. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? How is it that you would approve any such people, agents? ఈ దొంగ ఏజెంట్స్ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. Don't go by that fake people, the thieves that who want to collect donations. నాకు డబ్బుతో అవసరం లేదు. Bhagavan has got nothing to do with నాకు money. ప్రేమతోనే అవసరము. It is only connection, love to గివ్ love. అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. It is only love, give and take, love, give and take. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
That love is enough for Bhagavan. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. Redeem, liberate your lives through this love. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. All India President is here. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి. All India President also should note. ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసి పారవి. All such people of this sort should be removed immediately. ఇమ్మీడియట్లీ, Immediately, forthwith. ఇంకా దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేకలేదు. We should not wait. ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? What is that we lose by removing them? ఎంతైనా జరుగుతుంది. Yes, we can do a lot. అలాంటి మూర్ఖులను ఈ నుంచి చేసివేయాలి. All such fools should be dismissed. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. Bhagavan is feeling so sad about their అనేక flesh. దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పొంగిపోతున్నది. In fact, all such feelings are ever under are. పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. In fact, earlier days it was. భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు. In the earlier days, all devotees used to assemble here. దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. Day by day, thieves' number is increasing. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు. Morning they smear vibhuti, the vermilion on the forehead, కట్టేస్తారు. and they will have the scarf. కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా. But they move about wander. ఏమి తిరగటం వీళ్ళు? What is this wander? వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు. Instead of just loitering, the street dogs are much better. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు. So we should not allow such dogs to be near. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ప్రేమను పెంచుకోండి. Develop love more. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. In fact, there are many people with love. ఆ ప్రేమను పెంచుకోకుండా, See that you don't lose it. ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా You should not cut it short. ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి. Experience love in full and in నాకు depth. ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు. You don't need any ఏ temples. ఛత్రాలు కట్టనక్కర్లేదు. Nothing, no ఏ construction. చావెళ్ళు కట్టనక్కర్లేదు. Nothing, no ఏ church. మందిరంలో కట్టనక్కర్లేదు. No temples. ఏది నాకు అక్కర్లేదు. Bhagavan does మీ not హృదయ want. మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు. The temple of your heart is enough for Bhagavan. అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను. Bhagavan will be very happy in the temple of our heart. ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది. There the temples are constructed there and such news is brought here, that will make Swami feel bad. నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. You cannot estimate the pain that you will have. అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏం లేదు. In fact, he feels so sorry that we సాయి are doing పేరు such things. పెట్టుకొని ఈ విధంగా కూడా నువ్వు సంచారం చేస్తున్నారే. How is that they do like that in the name of Sai? ఇది చాలా చెడ్డది. It's very bad. దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు. In the name of God, we should not do any misdeeds. చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో. If you can't do anything, shut your mouth and sit peacefully. అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు. But you should never make promises ఈ collectively. ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుండాలి. Because of such vain promises, everything is spoiled. దైవత్వాన్ని, ప్రేమ చేతను, సైలెంట్ చేతను అనుభవించాలి. You can experience God in the state of utter silence and in the depth of love. ఈనాడు Today, అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది. Bhagavan had to say all these things because the delegates from different nations are here. ఎవ్వరు కూడాను దగ్గర వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయండి చాలు. If anyone is near you, just pay your respects. మెత్తగా వస్తారు. They come to you softly. సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్కి ఒక నమస్కారం వెళ్ళిపోండి అని. Somebody will come to you closely, sir, I want to do business. You will say, okay, ఈ please go. బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు కాదు. In fact, there are fools who will have friendship on grounds of business. Fools, double fools. If they have friendship on grounds of business. మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. Don't have friendship on reasons of business. ఈ ఫ్రెండ్షిప్ కొంత గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి. Say goodbye to such friendships. నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి. If you want anything, ask Bhagavan straight away. నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు. Bhagavan has never చేయను. He will never do it. అసత్యం చెప్పను. And he will never speak untruth. కానీ ఈనాడు భక్తులపైనే జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది. Because of the sinful deeds going on in the name of devotees, Bhagavan had to say this today. కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను. Bhagavan wants us not to do such things right from this day. నాకెట్టి బాధలు లేదు. He has no suffering whatsoever. ఎట్టి కష్టము లేదు. No difficulty. మీకు తెలుసును. You know this. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంత వాడు ఉంటుంటే
ఇంత మాట్లాడడానికి వీలవుతుందా? When there is so much of swelling on the side, is it possible to speak? నో. Impossible. కాబట్టి నాకు ఆ బాధనే లేదు. No suffering, pain. ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది. Because Bhagavan is accepted with love. అందరూ క్షేమంగా ఉండాలి. All should be happy. అందరూ ఆనందంగా ఉండాలి. All should be blissful. అందరూ సౌఖ్యంగా ఉండాలి. All should be comfortable. నాకు ఎట్టి బాధలు లేవు. Bhagavan has no మీరు suffering. ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు. Don't feel sad that Bhagavan is suffering. ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను. Bhagavan is ready to receive our suffering furthermore. కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి. Be happy that Bhagavan has no suffering whatsoever.